ఎలక్షన్ అన్నాక విమర్శలు సద్విమర్శలు ప్రతిపక్షాలపై బురద జల్లుకోవడం సహజం. కానీ ఇదే విషయం ఎంతో కానీ ప్రత్యేకించి కాపు కులస్తుల్ని ఈ ఎలక్షన్లో దోషులుగా చూపెట్టడం జరుగుతుంది. కాపు కులస్తులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. కాపు నాయకులు కూడా వివిధ పార్టీల్లో కూడా ఉన్నారు, సుస్థిరమైన స్థానాల్లో ఉన్నారు, ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. కానీ ఒక పవన్ కళ్యాణానికి వెళ్ళి కాపుల వాళ్ళకు తాకట్టు గురైపోరని చెప్పడం ఎంతవరకు సమంజసం అండి? ఇది ఎవరెవరు తాకట్టు పెట్టగలరు? మీరున్న పార్టీలకి మీరు తాకట్టు కావాలేదు కదా, మిమ్మల్ని ఎవరు తాకట్టు పెట్టలేదు కదా. అలాంటప్పుడు ఒక పవన్ కళ్యాణ్ వెనకాల వెళ్ళిన కాపులే తాకట్టుకి గురైనట్ట, వీళ్ళు ఎవరు తాకట్టు పెట్టేస్తారా? అంత ఇండివిజువల్ లేని వాళ్ళు కాదే. ప్రత్యేకించి కాపులు అంటుంటే కాపులు దుమ్మెత్తి పూసి నాయకులు ఎక్కువైపోయారు. చాలా వింత, ఏ కులానికి లేని ఘోష, దరిద్రం, ఈ భావజాలం మా కాపు నాయకుల్లో వెంటాడుతుంది. వీళ్ళు తిరిగితే పార్టీకి జై కొట్టచ్చు, కానీ ప్రతిపక్ష పార్టీకి చీకొట్టిన పర్లేదు. కానీ ప్రతిపక్షాల వెనకాల తిరిగి కులస్తుల్ని ఎండకట్టడం ఎంతవరకు సమంజసం? మన కులస్తులు అన్ని పార్టీల్లో కూడా వివిధ హోదాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ప్రత్యేకించి కాపులు అమ్ముడు పోయారు, ఈ ఎదవ స్లోగన్లు పెట్టి కాపు నాయకుల్ని ఖండించండి. సీటు వస్తే ఒకలాగా, సీటు రాకపోతే ఒకలాగా మాట్లాడే రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మనం సమర్థించద్దు. దయచేసి కాపు కులస్తులను దూషించకండి. కాపులు అన్ని పార్టీలు ఉన్నారు, వైఎస్ఆర్సీపీలోనూ ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు, ఆఖరికి బీజేపీలోనూ ఉన్నారు. ఏ పార్టీ మీద మోజు ఉన్నా కూడా ఆ పార్టీలో తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఉన్నారు ఎక్కువగా. మిగతా రాజకీయ నాయకులు కూడా ఉన్నారు అభిమానులు వివిధ కులాల్లో. అలాగే పవన్ కళ్యాణ్ కూడా వివిధ కులాల నుంచి అభిమానులు. ఒక కాపు కులస్తులు ఒకలే ఆయనకి సపోర్ట్ చేస్తే ఆయన నెగ్గడం కష్టం అవుతుంది. ఇది గ్రహించాలి. అన్ని కులాల నుంచి, అన్ని ఏరియాల నుంచి ఆయనకి అభిమానులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం తప్ప ప్రత్యేకించి కాపులను విమర్శించద్దు దయచేసి. మీ యొక్క ద్వేషాలు అక్కసు ఉంటే ఎవరిపైన వెళ్ళగక్కలు వారిపైన వెళ్ళగక్కండి. కులంలో అడ్డు పెట్టుకుని కులంలో కించపరుచుకుని దయచేసి. ప్రత్యేకంగా ఇది కాపు నాయకులే చేస్తున్నారు. దయచేసి ఆత్మహత్య చేసుకోండి.